బియాస్ నది ప్రమాదంలో స్టూడెంట్స్ చనిపోయిన కేసులో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పింది. ఘటనలో చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకి ఒక్కొక్కరికి 20 లక్షల చొప్పున ఇవ్వాలని ఆర్డర్ చేసింది. వీటిలో హిమాచల్ ప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డు 12 లక్షలు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 6 లక్షలు, విజ్ఞాన్ జ్యోతి కాలేజ్ యాజమాన్యం 2 లక్షల చొప్పున ఇవ్వాలని ఆదేశించింది. 2014 జూన్ 9న జరిగిన ప్రమాదంలో బియాస్ నదిలో 24 మంది తెలుగు విద్యార్థులు చనిపోయిన కేసులో ఈ తీర్పు చెప్పింది కోర్టు. బియాస్ నది ప్రమాదంలో స్టూడెంట్స్ చనిపోయిన కేసులో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పింది. ఘటనలో చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకి ఒక్కొక్కరికి 20 లక్షల చొప్పున ఇవ్వాలని ఆర్డర్ చేసింది. వీటిలో హిమాచల్ ప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డు 12 లక్షలు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 6 లక్షలు, విజ్ఞాన్ జ్యోతి కాలేజ్ యాజమాన్యం 2 లక్షల చొప్పున ఇవ్వాలని ఆదేశించింది. 2014 జూన్ 9న జరిగిన ప్రమాదంలో బియాస్ నదిలో 24 మంది తెలుగు విద్యార్థులు చనిపోయిన కేసులో ఈ తీర్పు చెప్పింది కోర్టు. ఇక అప్డేట్స్ భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, కోర్టు ఏం చెప్పింది, పూర్తి వివరాలేంటి? రాజేందర్, 2014 జూన్ 9వ తేదీన విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కళాశాలకు సంబంధించిన విద్యార్థులు విహారయాత్రకు ఎవరైతే వెళ్లారో వాళ్ళంతా కూడా ఈ హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో 24 మంది మృతి చెందారు. ఆ సంఘటన ఒక చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. అప్పుడే వెంటనే జోక్యం చేసుకున్న హైకోర్టు 5 లక్షల రూపాయలు మధ్యంతర పరిహారం ఇవ్వాల్సిందిగా అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సో ఆ తర్వాత ఈ కేసు విచారణ ఇప్పటి వరకు కూడా జరిగింది. డిసెంబర్ 14వ తేదీ వరకు వాదనలు జరిగాయి. ఎవరిది నిర్లక్ష్యం అన్న విషయంపై హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక ఎంక్వైరీ కమిటీ వేసింది. ఆ కమిటీ కూడా హైకోర్టుకు రిపోర్ట్ ఇచ్చింది. సో డిసెంబర్ 14వ తేదీన వాదనలు ముగిశాయి, జడ్జిమెంట్ రిజర్వ్ చేశారు. ఇవాళ జడ్జిమెంట్ చీఫ్ జస్టిస్ హిమాచల్ ప్రదేశ్ చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ధర్మాసనం వెలువరించింది. దీని ప్రకారం ఏదైతే ఎంక్వైరీ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందో ప్రధాన బాధ్యత ప్రాజెక్ట్ లాల్జీ డ్యామ్ ఏదైతే ఉందో ఈ లాల్జీ డ్యామ్ సంబంధించిన అథారిటీ ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో వాళ్ళదే ప్రధాన బాధ్యత అని చెప్పారు. సో లాల్జీ డ్యామ్ ను హిమాచల్ ప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డు మెయింటైన్ చేస్తుంది కాబట్టి 60% పరిహారం, మొత్తం 20 లక్షల రూపాయల పరిహారాన్ని హైకోర్టు విద్యార్థులకు ప్రకటించింది. 20 లక్షల్లో 60% అంటే 12 లక్షల రూపాయలని హిమాచల్ ప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎటువంటి హెచ్చరిక లేకుండా లాల్జీ ప్రాజెక్ట్ నుంచి నీళ్లు విడవడం వల్ల ఈ సంఘటన జరిగింది కాబట్టి. తర్వాత మిగతా 8 లక్షల రూపాయలు కాలేజీ యాజమాన్యం, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఈ రెండు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తం 20 లక్షల నష్టపరిహారాన్ని 8 వారాల్లోపు కోర్టులో డిపాజిట్ చేయాలని హైకోర్టు ఈ సంబంధిత పార్టీలందరూ అంటే హిమాచల్ ప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డు, రాష్ట్ర ప్రభుత్వం, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కాలేజీ వీళ్ళ ముగ్గురు కూడా ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు ఇప్పుడు సంవత్సర కాలం గడిచింది కాబట్టి 7.5% వడ్డీ కూడా 20 లక్షలకు 7.5% చొప్పున వడ్డీ కూడా కోర్టులో జమ చేయాలి. ఆ తర్వాత కోర్టు విద్యార్థులందరికీ కూడా పరిహారం కోర్టే చెల్లిస్తుందని కూడా హైకోర్టు తీర్పు చెప్పింది. రాజేంద్ర. రైట్ భరత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. బియాస్ నది ప్రమాదంలో స్టూడెంట్స్ చనిపోయిన కేసులో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పింది. ఘటనలో చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 20 లక్షల చొప్పున ఇవ్వాలని ఆర్డర్ చేసింది. వీటిలో హిమాచల్ ప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డు 12 లక్షలు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 6 లక్షలు, విజ్ఞాన్ జ్యోతి కాలేజ్ యాజమాన్యం 2 లక్షల చొప్పున ఇవ్వాలని ఆదేశించింది. 2014 జూన్ 9న జరిగిన ప్రమాదంలో బియాస్ నదిలో 24 మంది తెలుగు విద్యార్థులు చనిపోయిన కేసులో ఈ తీర్పు చెప్పింది కోర్టు.